అయితే మరి ఈ సీరియల్లో ఇంత కెరీర్ చక్కగా వెళ్తున్న టైంలో రీసెంట్గా మనకి ఒక సినిమా ఒకటి చేశారు ఓన్ ప్రొడక్షన్. ఎందుకు చేయాల్సి వచ్చింది అది? సార్ ఎప్పుడైనా కానీ దాంట్లో సంపాదించిన డబ్బులు కూడా ఎక్కువ పోగొట్టుకున్నారని తెలిసింది. ఎందుకంటే సినిమా అనేది సినిమానే ఎప్పటికీ. అది ఎప్పటికీ చచ్చిపోదు. నాకేంటంటే నాకు తమిళ్లో శివాజీ గారు అంటే బాగా ఇష్టం నాకు. శివాజీ గారి సినిమాలు కొన్ని పిక్చర్స్ అన్నీ ఎప్పుడు మెయిన్గా ఎందుకంటే గెటప్స్ మీద చాలా డిఫరెంట్గా ఉండేటివి ఆయన ప్రయోగాలన్నీ. ఇప్పుడు తెలుగులో రామారావు గారు గెటప్స్లో ఆయన ఎంత నిష్ఠాతుడో, ఎస్పెషలీ ఆయన పౌరాణికాల్లో ఆయన నిష్ఠాతుడు ఆ గెటప్స్ విషయంలో. తమిళ్లో శివాజీ గణేషన్ గారు కొన్ని క్యారెక్టర్స్ గెటప్స్ని వచ్చేసి ఆయన భలే డిజైన్ చేసుకున్నారు సార్. ఓకే. నాకు అదేవిధంగా హిందీలో సంజీవ్ కుమార్ గారు, ప్రాణ్ గారు, వీళ్ళందరూ ఏంటంటే గెటప్స్ని వాళ్ళు ఒక క్యారెక్టరైజేషన్కి ఆ గెటప్ ఎలా చేసుకున్నారబ్బా వీళ్ళు ఈ డిజైనింగ్ అనిపిస్తుంది మనకి. మనం కొత్తగా సృష్టించుకునేది ఏమి లేదు సార్. ఇప్పుడున్న జనరేషన్స్ మనం పాత వాటిని గైడ్ లైన్ లాగా అన్నీ చేసి పెట్టారు. ఆ రెఫరెన్స్లు తీసుకొని మనం చేసుకుంటే చాలు. నేను అలాగా కొన్ని గెటప్స్ని క్యారెక్టర్స్ని అవి నేను ఇచ్చేసుకున్నా. మేకప్ టెస్ట్లు కూడా చేసుకున్నా. ఒకసారి ఫోటోషూట్ అయితే 4 days ఫోటోషూట్లు, షూటింగ్ ఒక 10 days. అప్పుడు ఏదో ఇండస్ట్రీ స్ట్రైక్ వస్తే ఆ 10 daysలో సైలెంట్గా ఉండకూడదు అనేసి 22 గెటప్స్ నేను అప్పుడు ప్రయోగం చేశాను సార్. ఒకసారి 4 రోజులు ఫోటోషూటే 22 గెటప్స్లో నేను చేశానమాట. అంటే ఫలానా గెటప్కి నేనైతే ఎలాగుంటాను అని. ఇప్పుడు మనం ఒక ప్రొడ్యూసర్ దగ్గర, ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఫలానా గెటప్లో నేను మీ ముందు ఉంటా అంటే, జనరల్గా నన్ను బయట మామూలుగా చూస్తే ఈయనేమో చూస్తే ఇలా ఉన్నాడు, ఆ గెటప్ చూస్తే ఆ గెటప్ అంటున్నాడు, ఎట్లా సెట్ అవుతాడు ఈయన అని వెంటనే మనం సార్ ఈ గెటప్కి నేను ఇలా ఉంటాను చూడండి ఇదంటే వాళ్ళకి వెంటనే ఐడియా వచ్చేస్తుంది. నేను అలా కూడా అన్ని గెటప్స్ అన్ని రెడీ చేసి పెట్టుకొని చూసుకున్నాను అనమాట. నాకు అట్లాగా చేసుకున్న గెటప్స్లో కొన్ని ఒక 3-4 గెటప్లు బాగా నచ్చినవి ఉన్నాయి నాకు. సో అప్పుడు నేను ఒక దీన్ని తీసుకొని అది చేశాను అనమాట ఆ సినిమాని. ఎందుకంటే నేను హీరో అయిపోదాము లేదంటే ఇదని కాదు సార్. తెలుగు ఇండస్ట్రీలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రావాలి. ఈ గెటప్ బాగా చేశాడు రాజ్ కుమార్, మనం కూడా ఏ గెటప్నైనా మౌల్డ్ చేసుకోవచ్చు రాజ్ కుమార్ నేను ఒక ఐడియా రావడం కోసం నేను ఆ సినిమాని చేసుకోవడం జరిగింది. బాగా చేసాం, బాగా రిలీజ్ అయ్యింది, అన్నీ చేసాం. కొన్ని కారణాల వల్ల చిన్న ఇది పడింది అప్పుడు ఆ టైంలో. ఎంత సార్ మొత్తం ఎంత అమౌంట్ పోయింది? 3 కోట్లు నికరంగా పోయింది సార్ నాకు. 3 కోట్లు. ఎందుకంటే బాధ అనిపించింది. డెఫినెట్గా బాధ ఉంటుంది సార్. రోజు వర్క్ చేసుకుంటా కూడబెట్టుకున్నారు సార్. మరి ఇంట్లో వాళ్ళు ఏం చెప్పలేదా? మరి ఇంట్లో మీ వైఫ్ చెప్తారు, ఖచ్చితంగా చెప్తారు కదా సార్. బాధ ఉంటుంది అందరికీ. కాకపోతే ఏంటంటే నాకు బాగా మోరల్ సపోర్టు, ధైర్యం అదన్నీ నా వైఫ్. సరే పోయిందని ఎందుకు ఫీల్ అవుతారు? పోయింది మండబ్బే పోయింది, ఇంకొకరిది పోగొట్టలేదు మనం. మీరేం దాని గురించి వదిలేసేయండి, నెక్స్ట్ అయిపోండి మీరు అంతే. ఓకే. ఆ విధంగా ధైర్యం చెప్పింది, తను సపోర్ట్ చేసింది. ఓకే. యాక్చువల్గా ఒక 2.5 years నేను అసలు బయట ఏమి చేయలేదు, సైలెంట్గా ఉండిపోయాను అలాగా. ఓకే. 2013 సినిమా చేసింది. 2016 వరకు నేను అసలు బయటకు రాలా. అప్పుడు సీరియల్స్ కూడా ఏమి అసలు చేయలే, అడిగినా కూడా నేను చేయలే. ఇంకా టోటల్గా ఆ దీంట్లోనే ఉండిపోయా. అంటే టెన్షను ఇదని కాదు, సైలెంట్గా ఉన్నా. ఏం చేద్దాం, ఇలా చూస్తే సినిమా ఇలాగ అయిందే, ఏం చేద్దాం అన్నట్టుగా అయిపోయి కామ్గా ఉండిపోయా. కొంతకాలం గ్యాప్ ఇద్దాం ఇదన్నట్టుగా అలాగ ఉండిపోయాను అనమాట నేను. ఓకే. తర్వాత 2016లో మళ్ళీ నా వైఫే ఒప్పుకొని చేయండి, మీరు సైలెంట్గా ఉండకండి, మీరు వర్క్ చేయండి మళ్ళీ అని చెప్పేసి 2016లో మళ్ళీ అప్పటికే నన్ను అడుగుతూ ఉన్నారు చేసి మళ్ళీ ఎంటర్ అయ్యా. ఓకే. మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ ఓకే మళ్ళీ గ్యాప్ లేకుండా మళ్ళీ అలా చేసుకుంటే అంటే అప్పటి వరకు హీరోగా చేసినవన్నీ సీరియల్స్లో 2016లో మళ్ళీ నేను ఎంటర్ అయినప్పుడు ఆఫ్టర్ నా సినిమా తర్వాత ఒక హీరోయిన్స్కి తండ్రిగా, మామగా అంటే ఇలా ఎంటర్ అయ్యామన్నమాట. ఓకే. నేను చేసిన ఒక ఇదేంటంటే ఆ టైంలో మళ్ళీ మనం ఎంత తండ్రిగా యాక్ట్ చేసినా, మామగా చేసినా
మన హీరోయిజం అనేది ఎక్కడ తగ్గకూడదు, ఎక్కడ మిస్ అవ్వకూడదు అనే దీంట్లోనే మళ్ళీ నేను వచ్చాను సార్. ఓకే. సో అక్కడ కూడా మళ్ళీ ఇండస్ట్రీకి నేను, నా డైరెక్టర్స్కి, నా ప్రొడ్యూసర్స్కి నేను ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే నన్ను బేస్ చేసే కథలు వాళ్ళు ఇది చేసుకొని చేయడం జరిగింది సార్. అయితే ఇంకోటిసారి ఇందాక ఇప్పుడు ఎట్లా ఫ్యామిలీ టాపిక్ వచ్చింది కాబట్టి ఫ్యామిలీ పొజిషన్ ఏంటి సార్? ఇప్పుడు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, పొజిషన్ ఏంటి, ఎంతమంది పిల్లలు? మాది ఒక అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. మాది మా ఫాదరు, మాది గుంటకల్, అనంతపూర్ డిస్టిక్ గుంటకల్. మా ఫాదర్ వాళ్ళు 3 అన్నదమ్ములు. ఓకే. దాంట్లో మా పెదనాన్న వాళ్ళు 2 రైల్వేస్, ఓకే, గుంటకల్ రైల్వేస్లో ఇదనమాట వాళ్ళు. మా ఫాదర్ ఒక్కరే చదువుకొని అప్పట్లో ఇంజనీరింగ్ చేసి ఆయన దీని సైడ్ వచ్చారనమాట. ఆయన ఈ టౌన్ ప్లానింగ్ సైడ్ వచ్చి తర్వాత ఆల్మోస్ట్ స్టేట్లో, అప్పుడు కంబైన్డ్ స్టేట్లో ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్లో వర్క్ చేశారు ఆయన, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా. తర్వాత ఆయన ప్రమోషన్స్ మీద ఫైనల్గా రిటైర్ అయ్యే స్టేజ్కి ఇక్కడ హైదరాబాద్, సికింద్రాబాద్ సిపిగా, సిటీ ప్లానర్గా రిటైర్ అయ్యారు. తర్వాత ఇంకా నేను 3 పిల్లలం మేము. నేను పెద్దవాడిని, తర్వాత మా చెల్లి, మా తమ్ముడు. ఓకే. సో వాళ్ళిద్దరు చనిపోయారు. ఎట్లా సార్ అది? మా చెల్లి వచ్చి క్యాన్సరు, తనకి తెలియలేదు, ఫైనల్ స్టేజ్ వరకు తెలియలేదు. సో తను షీ పాస్డ్ అవే. బట్ పిల్లలందరూ ఇప్పుడు బాగా సెటిల్ అయిపోయారు అందరూ, మా చెల్లి పిల్లలందరూ. ఓకే. మా బావగారు వచ్చి చీఫ్ ఇంజనీర్ అనమాట. ఓకే. జస్ట్ మొన్నే రిటైర్ అయ్యారు ఆయన. ఓకే. రమేష్ కుమార్ అనేసి మన R&B చీఫ్ ఇంజనీర్గా మొన్నే రిటైర్ అయ్యారు ఆయన. ఓకే. తర్వాత మా తమ్ముడు యాక్సిడెంట్లో చనిపోయారు సార్ ఆయన, బ్రదర్. సో మా తమ్ముడి పిల్లలు కూడా బాగా సెటిల్ అయిపోయారు అందరూ. ఒక అబ్బాయి అబ్రాడ్లో ఇదయ్యాడు, సెటిల్ అయ్యాడు. ఇంకొక అబ్బాయి ఇంకా చదువుకుంటున్నాడు. ఓకే. నాది లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. ఓకే. అట్లా బిజీగా ఉండి కూడా లవ్ చేశారా? అంటే ఎప్పుడు కూడా నేను ఎలా ఉండేవాడిని అంటే గ్యాప్స్ చాలా ఫిలప్ చేసేవాడిని అనమాట. ఇక్కడ ఖాళీగా ఉండకూడదు, ఏదో పని చేస్తున్నారు. ఆ మధ్యలో చేసే పనులు కూడా చాలా పెద్ద పెద్ద పనులు. తర్వాత అనుకుంటే ఇంత పని చేసామో మనం అనిపిస్తుంటుంది. ఆ టైంలో అలా చేసేవాళ్ళం. సో మా మెడ్రాస్లో ఏంటంటే మా ఇల్లు ఎదురెదురుగా ఉండేది. ఏం పేరండి? సీఎం బలరామిరెడ్డి అని మా మామగారు. ఓకే. కడప ఎక్స్ జిల్లా పరిషత్ చైర్మన్. ఓకే. ఆయన మన తులసిరెడ్డి గారికి ముందు 2 టర్మ్స్ ఓకే జెడ్పీ చైర్మన్ అనమాట, రామారావు గారి టైంలో. బాగా రామారావు గారికి, చంద్రబాబు నాయుడు గారికి బాగా ఓకే చాలా క్లోజ్గా ఉండేదన్నమాట అనుబంధం వాళ్ళకు. ఓకే. తిరుపతిలో విష్ణుప్రియ హోటల్ కూడా వాళ్ళదే అనమాట. మా మామగారు వాళ్ళే కొనుక్కున్నారు అప్పుడు. ఓకే. చంద్రబాబు గారి దగ్గర మా మామగారే కొన్నారు అప్పుడు. ఓహో. బస్టాండ్, ఆపోజిట్ బస్టాండ్ విష్ణుప్రియ హోటల్. అది ఇప్పుడు పేరు మార్చి ఇప్పుడు కెన్సస్ ఫార్చ్యూన్ ఇప్పుడు పేరు మార్చారు ఇప్పుడు అది. ఆ హోటల్ చాలా ల్యాండ్ మార్క్ ప్లేస్ అది.